ఈ మూవీ డైరెక్టర్ గురించి తెలియకుండా సినిమాకి వెళ్ళి సినిమా మొత్తం చూశాక బయటకు వచ్చాక ఒక ఫ్రెండ్ అరే ఇది గురూజీ త్రివిక్రమ్ మూవీరా అంటే హే జోక్ చేయమాకురా అంటే నిజం రా ఈ మూవీకి త్రివిక్రమ్ డైరెక్టరు అంటే నమ్మడు కళ్ళు తిరిగి పడిపోతాడు. మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ కి నచ్చుతుంది అనుకున్నా, అది కూడా లేదు. బాబాయ్ థియేటర్ మొత్తం అజ్ఞాతవాసి వైబ్సే, సేమ్ పేపర్స్ సేమ్ ఇంటికి తీసుకెళ్లారు అదే పేపర్లు. ఎందుకంటే గుంటూరు కారంకి వెయ్యాలన్న పేపర్ స్కోపే లేదు. నేను చెప్పినట్లే అయింది. కామన్ ఆడియన్స్ కి యావరేజ్ అనుకున్నా కానీ బిలో యావరేజే. సినిమాలో మహేష్ అన్నకి ఒక ఐ బ్లర్ అని చూపించారు, ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా. ఫుల్ ఎలివేషన్ అనుకున్నా, ఏం లేదు, ఉత్త డొల్లే. అమ్మ కోసం చేసే ప్రయత్నమే కాబట్టి అమ్మ ఇంటికి దారేది పెడితే బాగుండేది. అత్తారింటి దారేది, అలా వైకుంఠపురంలో, అజ్ఞాతవాసి, కొన్ని సినిమాలు మిక్సీలో వేసి వచ్చే పేస్టే గుంటూరు కారం. కళ్ళల్లో కొట్టి మంట పుట్టించి రాడ్ దింపారు బాబాయ్. హీరోయిన్ డాన్స్ వేయడానికి పెట్టారు. మహేష్ అన్న పర్ఫార్మెన్స్ ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే నాకైతే అంత ఏం అనిపించలా. మిగతా యాక్టర్స్ ఓకే ఓకే. అమ్మ రమ్యకృష్ణ గారు పర్లేదు అనిపించింది. క్లైమాక్స్ కూడా ఏం లేదు బాబాయ్. ఇంటర్వెల్ ఎలివేషన్ లేదు, ఏం లేదు. అక్కడెక్కడ ఏదో మహేష్ అన్న కోసం సినిమా చూసినట్టే ఉంది. సాంగ్స్ కూడా హై లేవు, మొత్తం ప్యారడీ చేశారు. తమన్ మలయాళం ప్లస్ తమిళ్ అన్న అసిస్టెంట్ కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వచ్చిన ట్యూన్సే ఈ మూవీలో యూజ్ చేశారు. ఫైనల్ గా సినిమా యావరేజ్ బాబాయ్. ఈ సంక్రాంతికి మీకు ఏ సినిమా బాగా నచ్చిందో అలా కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.